అనుకోకుండా అలా వచ్చేసింది అత్త. అనుకోకుండా రాలేదు సూర్య. నీ మనసులో ఇంకా నీల ఉంది కాబట్టే వచ్చింది. ఆ ఇంట్లో ఎలా పాగా వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. వాళ్లే నాకు అవకాశం కల్పించారు. చలో వైజాగ్. ఆటలో ఎంజాయ్మెంట్ కోసం డబ్బు గాని అది కాన్సెప్టే కాదండి అసలా. రేయ్ నువ్వు ముక్కలేరా చెప్తాను. ఇదిగో చూసారా చెయ్యంత బాగా గదుపుతున్నాడో. ఇట్లా మొక్కలేయటం వల్ల చేతి నరాలు భుజాల వరకు గదిలి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయండి. అసలే మొక్కలెత్తుకోండి. చూసారా మీ చేతి మణికట్టి ఎట్లా ఊగుతుందో. దానివల్ల జాయింట్ పెయిన్స్ రావండి. అయ్యి బాబు నిజమేనండి బాబు. అన్నిటికీ మించి ఈ 13 మొక్కల్ని ఇటు తిప్పి అటు తిప్పి ఎదుటోడి దగ్గర ఏం మొక్కుందో అటు చూసి ఇటు చూసి బాగా ఆలోచిస్తాం కదా. అందుకే బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. అన్ని బానే ఉన్నాయి కానీ అండి కూర్చొని కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి. యచ్చా కీళ్ళ నొప్పులు కూకోవటం వల్ల రాదు, కాల్షియం తక్కువటం వల్ల వస్తాయి. అయ్యి బాబు మీకు చాలా విషయాలు తెలుసండి. ఇందులో తెలిసేదే ఉందండి. ఇదంతా రసాయన శాస్త్రంలో ఓ భాగం. రసాయన శాస్త్రం ఏంటండి? ఏంటి మీకు రసాయన శాస్త్రం అంటే తెలదండి? కథ చెప్పండి మేము తెలుసుకుంటాం. ఇప్పుడు గేదెలు ఉన్నాయండి. గేదె పేడెత్తది కదండి. పేడ పిడకవుద్దండి, పిడక కచ్చికవుద్దండి. అదేనండి రసాయన శాస్త్రం. అంతేనండి. ఇంతేనా అండి? ఇంతేనా అంటే ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి. టైం పట్టుద్ది కానీ ఇంకో రోజు చెప్తానులే. మీరు మొక్కేయండి ముందు. ఒరే జపాను అయ్యా ఎవర్రదే? దూరం నుంచి చూతుంటేనే అంత తెల్లగా కనిపిస్తుందంటే మన బోటడి తిప్పాల్సిందేరా. రేయ్ బోటడి తిప్పరా. ఒరే జపాను ఎవర్రా పిల్ల? పేగలమే పార్వతమ్మ లేదండి, ఆమెకి దూర బంధువు అంట. ఊళ్ళో చెప్పుకుంటున్నారు మరి. రేయ్ ఆపరా అబ్బు. కాలరేంటిరా కత్తిలో ఉందే, కనెక్ట్ అవుద్దంటావా? కనెక్ట్ అవ్వకపోయినా మీరు కమిట్ చేస్తారు కదా. ఇదిగో బుజ్జే, ఏ ఊరు మందే? నీ పేరేటి? బుజ్జు అయితే కాదు. అది పేరు కాదు, నీలాంటి వాళ్ళని అలా పిలవటం నాకు అలవాటు. ఏం కావాలి? ఏం కావాలని ఇచ్చేతావేటి? ఏటి అంత కోపమే? నువ్వేం కంగారు పడకు, నన్ను పుణ్యకోటి అంటారు. పాపం రాంబాబుగాడు స్వతహాగా మంచోడేనమ్మా. వాణ్ణి చెడగొట్టింది మాత్రం ఓ నీచుడు, నికృష్టుడు. ఎవరు బామ్మ అతను? ఉన్నాళ్లేమ్మా, పుణ్యకోటి అని ఆలయ ధర్మకర్త. నువ్వు ఆ ముసల్దాన్ని చుట్టానివే? ఎన్నాళ్ళుంటావేటి? నాకు నచ్చినన్ని రోజులుంటాను బాబాయ్ గారు. ఒరే అంత మాట అనిసిందేట్రా? నువ్వు నాకన్నా ఎక్కువ షాక్ అయినట్టున్నావేట్రా? నన్ను అలా పిలవకు బుజ్జా. నాకు వరసల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు.
నాదంతా ఒకే వరుస. కొత్తగా వచ్చావు కదా, పోను పోను నీకే తెలుస్తుంది. ఉంటాను మరే. కలుద్దాం కలుద్దాం. మంచిది, వెళ్ళరండి అన్నయ్య గారు. పర్లేదు, నీలో ఇసయం ఉంది ఉంది. వెళ్దామండి. ఆ ఎల్లకి ఇక్కడే ఉంటావేంట్రా? ఇక్కడ ఉండే రోజు ముందు ముందు వస్తుందనుకో. దేనికైనా టైం రావాలి కదరా. ఇదేమన్నా ప్యాకేజేటి 13 మొక్కలు తేల్చేయడానికే. ఈ ఆట ఏరే. రేయ్ ఓ అనిరా, మీరు మొక్కేయండి. నీలా ఏంటే ఇది? ఎన్నిసార్లు చెప్పాలి అలాంటి పనులు చేయొద్దని? కడుపుతో ఉన్న వాళ్ళు ఎన్ని చేయొచ్చా? నేను వదులుతానులే. ఏం కాదురా బాలు, అసలేం పని చేయకుండా ఉన్నా ఇబ్బందేరా. ఏం కాదు, ఇంట్లో వంట చేస్తున్నావుగా, అది చాలు. తప్పుకో. అబ్బా వద్దంటే. నువ్వు లేకని చెప్పానా? అరే లే, నా మాట విను. అరే లే. అబ్బా ఏం కాదురా బాలు, నేను చేయను. వదులుతానుగా. వేడికి మాత్రం చెప్పలే. ఎవరే వాళ్ళు? బామ్మ చెప్పిందే, ఈ ఊరికి రాక్షసుడని. వాడే పుణ్యకోటి. ఆడు ఎదవని ఊళ్ళో అందరూ తిట్టుకుంటున్నారు. అయినా ఆడి గురించి మనకెందుకు గాని, నువ్వు లోపలికెళ్ళు, నేను ఇది తీసుకొస్తాను. సరేరా, త్వరగా వచ్చే, నేను వంట చేస్తాను. ఏంటే అలా అయిపోయారు మీరు? ఎటేపు చూస్తున్నారు? ఎంత అందంగా ఉంది కదరా. ఓ ఎటేపు చూస్తున్నాడు ఈయన? చాలా అందంగా ఉందండి. ఇప్పటి వరకు నేను చూసిన అందాల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నతమైనదంటే ఇదేరా జపాను. ఏంటో అది. అవునండి, అంత అందమైన పెట్టను నేను చూడలేదండి ఇంతవరకు. అది పిట్ట కాదురా, పిచ్చుక, బంగారు పిచ్చుక. చూడాలనిపించే కలరు, మాటల్లో పొగరు, ఆ సూపుల్లో వగరు. అబ్బా, మర్చిపోలేకపోతున్నాను రా జపాను. అరే, ఆ బుజ్జి నాకు కావాలరా. అంత గుర్తొస్తుంటే మరి రూట్ సెట్ చేసుకోపోయారా? అది అంత ఈజీ కాదురా జపాను. చూసావుగా
సొరకలెట్ట వేసిందో మీరా మాట అంటావేంటండి? అదేం పెద్ద కష్టమేం కాదు మీకు. మీరు తలుచుకుంటే ఆ బుజ్జిని ఈ రాత్రికే లంకకు తెచ్చేయగలరు. అక్కడేరా జపాను నువ్వు పప్పులో కాలేసిందే. ఆ బుజ్జిని అందరిలా పిలిచామా తాకామా అన్నట్టు ఉండకూడదురా. మరే రేయ్, ఆడోళ్ళు 4 రకాలరా. హస్తిని, చిత్తిని, పద్మిని, శంఖిని. ఓ ఇందులో ఒక్కొక్క జాతికి ఒక్కో స్పెషాలిటీ ఉందిరా. కొందరు పిలవగానే వస్తారు, కొందరు పిలిపించుకునేలా చేసుకుని మరీ వస్తారు. ఇంకొందరు బెట్టు చేసి ఓ మెట్టు దిగుండాలని చూస్తారు. ఇంకొందరు మనం ఎంత తపస్సు చేసినా రావు అని చెప్తారు. ఆ బుజ్జి చివరి రకంరా. దాన్ని మనం రప్పించుకోవాలరా. ఇది ఒక్క రోజులో అవ్వదురోయ్. ఆ పిల్లని లాలించి బుజ్జగించి మన వైపు తిప్పుకుని అప్పుడు కోరిక తీర్చుకోవాలరా. ఉదయాన్నే దాంతో మినపట్టు వేయించుకుని, బొంబాయి చట్నీస్ వేయించుకుని, ఫిల్టర్ కాఫీ ఎట్టించుకుని, అరే మధ్యాహ్నం కొబ్బరి తోటలో ఈపు నొగ్గించుకునే రాత్రికి. ఆహా, ఓహో, టోటల్గా సెటప్ చేయించుకోవాలని మీ ఆలోచన. యాదవా, ఎంత చెప్తే గాని నీకు అర్థం కాదేంట్రా చెప్పాను. రే జపాను, ఈ రాందాసేట్రా ఈ కాంతాదాసుని ఎత్తుక్కుంటా వస్తున్నాడు. ఏముంది, ప్రతి ఆట జరిగేదే కదండి. ఓహో, అర్థమైందిరా. రాని నమస్కారం అండి. నమస్తే. ఏం పంతులు గారు, నామం పెట్టుకుని నాస్తికుడి కాడికి వచ్చారు? అదేనండి, మీతో మాట్లాడాలని. అటగా, దేనికో? ఓహో, రాములోడి కళ్యాణానికా? అవునండి, ప్రతి ఏటా నేను రావడం, మీరు ఏదో ఒకటి చెప్పి పంపడం, నేనే ఏదో రకంగా ఊరి జనం దగ్గర నుంచి సర్దుకుని సంబరాలు చేయడం, ఇదే జరుగుతూ వస్తుంది. ఈసారైనా మీరు కొంచెం డబ్బిస్తే ఆలయ ధర్మకర్తగా రాములవారి ఉత్సవాలు జరపడం మీ బాధ్యత కదండి. పంతులు గారు, నేనిట్ట అంటున్నానని మీరేమీ తప్పుగా అనుకోకండి. ప్రతి ఊళ్ళోనూ ఓ గుడి ఉంటుంది. ఆ గుళ్ళో దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఒక పూజారి ఉంటాడు. ఇది కామను. గుళ్ళో పూజ చేశామా, దేవుడికి దీపం పెట్టామా, నెలకింత జీతం తీసుకున్నామా అంటూ ఉండాలి గాని మీకెందుకండి ఈ సంబరాలు సాంప్రదాయాలు ఈసుకొచ్చేదో? మీకేమో గాని పూజారి గారు, నాకు మాత్రం మీరు ప్రతి సంవత్సరం ఇలా రావటం, అడగటం, కాదనిపించుకోవటం తెగ ఇసుకుపోయానండి. ఓసారి కాకపోతే ఓసారైనా అర్థం చేసుకుంటారులే అనుకున్నాను. కానీ మీరేంటండి ఇంత మూర్ఖంగా ఉన్నారు? పండితులు, పద్ధతులు తెలిసినోళ్ళు మీరేట ఉంటే ఇంక జనం ఎట్ట ఉంటారండి? జనం మనం అనే మాటకి కట్టుబడే ఉన్నారండి. మీరే ఏకీభవించడం లేదు. ఇన్నాళ్ళు మన ఊరిని పచ్చగా చూసిన ఆ రాముడికి కళ్యాణం కూడా చేయకపోతే ఎలా చెప్పండి? ఏటే, రాముడు మన ఊరిని పచ్చగా చూశాడా? ఎవరండి మీరా? అయినా రాయి నేలని పచ్చగా చూడటం ఏంటండి? ఇది ప్రకృతి ప్రభావం, పర్సనల్ క్రెడిట్ కాదండి. గుడికి పబ్లిసిటీ అయ్యగానే పైసా ఆదాయం కూడా లేదండి. పోనీ కమర్షియల్ చేద్దామండి అంటే మీరేమో పవిత్రత పోద్ది, ప్రతిష్టకు పంచరు పడుద్ది అని అర్థం లేని వాగుడంతా వాగుతారు.
పూజారి గారు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గుడి మొబైల్ ఫోన్ లాగా అయిపోయిందండి. ఇన్కమింగ్ ఏమో ఫ్రీ, అవుట్ గోయింగ్ ఏమో పర్ ఇయర్ పర్టికులర్ అమౌంట్ను. పంతులు గారు, మన ఫోన్కి రీఛార్జ్ చేయటంలో అర్థం ఉంది కానీ పక్కోడి ఫోన్కి రీఛార్జ్ చేయించడం ఏంటండి? శాండాలంగాను ఎరితనం కాదు. పంతులు గారు, అర్థమవుతుందా? అర్థమవుతుందండి, బాగా అర్థమవుతుంది. మరి ఇంకెందుకండి ఇక్కడ నిలబడ్డారు? దయచేయండి. మీరు నన్ను వెనక్కి ఉత్తి చేతులతో పంపడం వల్ల మీకు ఆనందంగా ఉంటుందేమో గాని ఊరికి, ఊరి జనానికి మాత్రం కష్టంగా ఉంటుందండి. మీరు నన్ను అధైర్యపరిచినంత మాత్రాన ఉత్సవం ఆగదు పుణ్యకోటి గారు. వస్తాను. ఒరే జపాను, అయ్యా ఇటరా. ఎరా ఎట్టగిచ్చాను? మామూలుగా కాదండి, మా బాగా ఇచ్చారు. లేకపోతే ఏట్రా, రాములూరు ప్రతి సంవత్సరం పెళ్లి చేయమన్నాడేట్రా? ఈ పంతులు గారు శాదత్తం కాకపోతే శాదత్తం. రేయ్, ఈ భుజిమండకి జిడిపోబడరా. అట్టగానండి. బామ్మ, ఇప్పుడెందుకు బామ్మ? మాకు బట్టలు నువ్వు సరిపెట్టుకుంటాంలే. చెప్పరా అంజీ? అవును బామ్మ, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? పద, ఇంటికి వెళ్ళిపోదాం. ఆ, ఊరుకోండారా, ఏదో అప్పటికప్పుడు అవసరాని కోసం నా కొడుకు కొడలు బట్టలిచ్చాను గాని అవి మీకు సరిపోయాయో లేవో. మా ఊరికి బట్టలు తెచ్చి అమ్మే ఆయన నాకు బాగా తెలుసు. మన దగ్గరున్న డబ్బుకి ఎట్టాడు సేర్లొత్తాయో ఆయనే ఇచ్చేస్తాడు. పదండి పదండి. ఏండి, బావున్నారా? బాగున్నాను పార్వతమ్మా. నాకు 100 రూపాయల్లో మంచి చీరలు చూపించండి. అట్టాగే మంచి సొక్కాలు కూడా. అది 100 రూపాయలకేనా? ఏ 100కి రావా? ఈ రోజుల్లో 100కి ఏమవుతుందమ్మా? 100 ఎందుకు ఉపయోగపడదు అంటారు. అయితే ఒక 100 ఇయ్యి. ఎందుకు? పనికిరాని 100 మీ కాడుంటే ఏటి, నా కాడుంటే ఏటి, ఇయ్యండి. అబ్బో, భలేదాన్ని పార్వతమ్మా, ఏదో సరదా కన్నానులే. చూడండి, 1,00,00,000 రూపాయలు కూడా రూపాయితోనే లెక్క మొదలవుద్ది. అట్టాడిది 100 రూపాయలతో ఉపయోగం లేదంటారా? అమ్మా, ఏదో బుద్ధి తక్కువ అన్నాను. ఇంతకీ నీకు ఎన్ని చీరలు కావాలో చెప్పు. 3 చీరలు, ఓ 2 సొక్కాలు. వారానికి కొత్త చొప్పున ఓ 4 అరలో ఇచ్చేస్తాను. ఏంటి అరువుకా? అరువుకా అని అరవకండి. నేనేదో పారిపోతున్నా చెప్తావేటి? బాగుందమ్మా. ఉత్తర బేరానికి వచ్చి ఉప్పొత్తుకాతం ఒకటి ఇస్తున్నావా? సరిపోయింది. ఇదిగో, చీరలో సొక్కలో రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. 2 మాత్రం నేను ఇవ్వను. 2 ఇవ్వవు అంతే కదా? అంతే. ఇప్పుడు ఎలా? సరే రాంజీ, నువ్వు సొక్కాల తర్వాత తీసుకో. అలాగే బామ్మ. బామ్మ, వద్దు బామ్మ. చీరలంటే ఎలా ఉన్నా సరిపోతాయి. చొక్కాలకే కదా ఇబ్బంది. నాకేం ఇబ్బంది లేదు జానకి, ఇప్పుడున్నాయి సరిగ్గా సరిపోతున్నాయి. నువ్వు తీసుకో. రే, అది కాదురా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 100కు చాలా సరుకులు సర్దుకోవచ్చు. ఇప్పుడేమి ఇవ్వం కదమ్మా, అన్ని తర్వాతగా ఇచ్చేది. నా మాటని తీసుకో. డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో. అలాగే బామ్మ.
గాలి పీల్చండి అమ్మా. బాగా, ఇంకా బాగా పీల్చండి. గాలి పీల్చుకోండి, ఇంకా పీల్చండి అమ్మా. పీల్చండి అమ్మా. బాగా, ఇంకా బాగా పీల్చండి అమ్మా. మీకే ప్రాబ్లం లేదండి, ఒక్క ఆలోచించడం తప్ప. ఏయ్!